ఏపీ లిక్కర్ స్కామ్ కేసు ఏపీలో ప్రకంపనలు రేపుతోంది. లిక్కర్ స్కామ్ లో ఒకవైపు సిట్, మరొక వైపు కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ రంగంలోకి దిగాయి. మద్యం కుంభకోణం గుట్టును రట్టు చేసేందుకు ఈడీ, సిట్ ముప్పెటి దాడి చేస్తున్నాయి. ఇన్నాళ్లు సిట్ దర్యాప్తు చేయడంతో ఇక ఈడీ వంతు అంటూ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు రంగంలోకి దిగి లిక్కర్ స్కామ్ కూపి లాగుతున్నారు. ఏపీ లిక్కర్ కింగ్ పిన్ కేసిరెడ్డి విజయవాడ జిల్లా జైల్లో ఉండడంతో ఆయన విచారించేందుకు జిల్లా జైలుకు వచ్చారు ఈడీ అధికారులు. కేసిరెడ్డి నుంచి స్టేట్మెంట్ ను రికార్డ్ చేయనున్నారు. మద్యం కుంభకోణం ద్వారా వచ్చిన డబ్బును ఎలా దారి మళ్లించారు, ఎవరెవరి ద్వారా ఎప్పుడెప్పుడు నగదు చేతులు మారిందనే కోణంలో కేసిరెడ్డిని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీ లిక్కర్ స్కామ్ లో భారీ స్థాయిలో మనీ లాండరింగ్ జరిగినట్లు గుర్తించిన ఈడీ దాన్ని బయటకు లాగేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో కీలక నిందితుల అరెస్టులు, విచారణ చేయగా ముడుపులు ఎక్కడికి చేరాయి, అంతిమ లబ్ధిదారు ఎవరు అనేది పక్కా ఆధారాలతో సహా తేల్చేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ రంగంలోకి దిగింది. ఈ కేసు విచారణలో పరస్పరం సహకారం అందించుకోవాలని సిట్, ఈడీ నిర్ణయించాయి. ₹3,500 కోట్ల స్కామ్ లో మనీ లాండరింగ్ జరిగినట్లు అనుమానిస్తున్న ఈడీ దాన్ని తేల్చే పనిలో నిమగ్నమయ్యారు. విజయవాడలో సిట్ అధికారులతో భేటీ అయిన ఈడీ అధికారులు ఈ కుంభకోణంలో ఆర్థిక లావాదేవీలు, అక్రమాలు జరిగిన తీరుపై సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది. ముడుపులు సేకరించిన తీరు మొదలుకొని వాటిని మళ్లించిన దారుల వరకు సిట్ అధికారులు ఈడీకి వివరించారు. డిస్టిలరీస్ నుంచి తీసుకున్న కమిషన్లు ఏ రూపంలో ఎంత, ఏ కంపెనీ ఎవరెవరికి ఎంత చేర్చింది అనే వివరాలు అందించారు. మొత్తం కుంభకోణం ఎలా జరిగిందనే దానిపై సిట్ ప్రత్యేక నోటు సిద్ధం చేసింది. ఈ వివరాలను ఈడీ అధికారులకు అందజేసినట్లు సమాచారం. మద్య స్కామ్ లో కింగ్ పిన్ గా భావిస్తున్న A1 రాజ్ కసిరెడ్డితో పాటు ఇతర నిందితులు, మద్యం వ్యాపారులు, మాజీ అధికారులు సిట్కు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా ముడుపులు అంతిమంగా ఎవరికి చేరాయి అన్న దానిపై కూపిలాగుతూ ఉన్నారు. అయితే ఇందుకు పక్కా ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు ఈడీ, సిట్ అధికారులు. రాజ్ కసిరెడ్డి ఏర్పాటు చేసుకున్న క్యాష్ హ్యాండర్లు సేకరించిన ముడుపులు ఎన్ని దశలు దాటి ఎవరికి చేరాయనే విషయం ఇటీవల అరెస్టు చేసిన 3 కీలక వ్యక్తుల విచారణలో బయటపడినట్లు తెలిసింది. గత ప్రభుత్వంలో సీఎంఓ కార్యాలయంలో పనిచేసిన ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి, మాజీ సీఎం జగన్, ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, భారతీ సిమెంట్స్ శాశ్వత డైరెక్టర్ బాలాజీ గోవిందప్పను సిట్ విచారించింది. సిట్ సేకరించిన వివరాల ఆధారంగా ఈడీ దర్యాప్తు చేయనుంది.